వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటివి మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడిలా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరే పోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వదిలేని. వెళ్ళండి. అమ్మా కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. అదా బాగా ఆలోచించుకుని చెప్పండి. పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి. సరే నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేశావు అబ్బాయి? చెప్పాను బాబాయ్, మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఎప్పుడో బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేయగలరో చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరే? సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్. ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 5 లక్షలు అవుతుంది. వెరీ గుడ్. మాకు కావాల్సింది మీరే, మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కిందకి రండి. బీహార్ వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు, 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్లో బందిపోట్ల దాటి 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని వందల గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు. ఏమిటయ్యా ఇది? వార్తలు వినిపిస్తూ తమని వెరైటీగా లేపుదామని. ఇవిటయ్యా వినిపించడం? ఇక్కడ అందరు చచ్చారు, అక్కడ అందరు చచ్చారు అంటూ చావు కబుర్లు చెప్తూ నిద్ర లేపుతావా? అవే ఉన్నాయి సార్. మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్. తమిళనాడులో సినిమా ప్రదర్శనశాల. ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది. హాలు కప్పు కూలి 14 మంది మృతి. కొండకి పరేడ్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఓ గోడ పగలగొట్టాను. అందులో ఈ లంకి బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఎప్పుడు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేసాను సార్. పోదులు పడాయి, లంకి బిందులు ఏం లేవు. వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్, కానీ ఇవి గోడలో దొరికి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం. వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి. ఇవి మీకే దొరికాయి కదా. అవును. వీటిని మీరే తీసుకోండి. ఆ పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం. ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? ఇంగుదావునా గర్భాతపు రాస్కెల్స్. ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్ సార్. నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే?
వాళ్ళు ఎన్నో రోజు బాబాయ్? 14 రోజు అబ్బాయి. ఛా, ఆ దిక్కుమాలిన లంక బిందెలు మన గోడంలోనే దొరకాలా? దశ అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది, ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమతున్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటావు బాబాయ్? నేను అసలు కృష్ణని పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే 60 ఏళ్ళ ఇవ్వకు బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నాం. సీతారామ సంగ్రామం నాటకం మనం మళ్ళీ వేయబోతున్నాం. మళ్ళీ Yes, మళ్ళీ జనం మైకులవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ. అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీలైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం. అది ఓ మంచి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది, సీట్లు కోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏ తర్వాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షల ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్, ఒక గుడ్ న్యూస్ సార్. ఏమిటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్? పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మాయిన్నాను సార్. టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్. అయ్యా అమ్మలారా, మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాల రావుడు ఏమిటి జట్కా బండి వాళ్ళగా చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి. దయచేసి మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి, ఆ సినిమా తెర చింపేయండి, ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్, విజృంభించండి. మీకు కావలసింది అలవాటు చేసుకోండి. రండి, కమాన్ రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి. నిజమే బాబాయ్, ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనల్ని బాధను వాడు లేడు. ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను. సీట్లు కొయ్యమన్నాను, తెరలు చెంపమన్నాను. ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా? మరి బ్యాడ్ లక్, గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది. దానికి తోడు రూపాయి దండలు, చదివింపులు. అది చెప్పడానికే వస్తున్నాను సార్. గేట్ కలెక్షన్ 6,000 రూపాయలు, చదివింపులు ఆరతి పళ్ళాల్లో వచ్చింది సుమారు 2,000 రూపాయలు. మొత్తం 8,423 రూపాయల 10 పైసలు వచ్చింది. ఇదిగో సార్.
ఇలా పారేకబ్బాయి తెల్లారిసరికి రూపాయలు చెట్లుగా వచ్చి 100 నోట్లు కాసిన కాస్తాయి. అలా ఉంది మన జాతకం. డబ్బు పారేయడం గాని దానం చేయడం గాని ధ్వంసం చేయడం గాని చేయకూడదు. అబ్బాయి ఎక్కడికి అబ్బాయి అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన వచ్చారు డాడీ. ఎవరు? బాలానా? సరే వెళ్ళు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు. అయ్యో అయ్యో ఒక్కసారి మాట్లాడితే తప్ప మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే. అన్యాయమే. అపజయాన్ని మాత్రం ఒప్పుకోను నేను. ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎవరు గెలుస్తారో. అగో ఆ మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. వద్దు వద్దు కృష్ణ, నా కోపం తెప్పించదు. చోటా కోటా అయిపోయింది. నేను మళ్ళీ తన్నులు తెల్లేను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది. నీకు బాగా డబ్బు చేసిందని నీ ఆకారమే చెబుతోంది. ఎంత ఖర్చు చేసావు? అది 30 రోజులు చెప్తాను. గుడ్. 30వ రోజు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు. డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి. నెలక్కర్లేదు, 4 రోజులు చాలన్నావుగా. ఏమాత్రం ఖర్చు చేసావు నాయనా? ఏమిటి, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఓడిపోయానని ఒప్పుకో, కృష్ణని పిలుస్తాను. అరే ఏమండి బాగా దెబ్బలు అవునండి. తగిలాయా? ఎవరండి తను? అవునండి, మీ తాలూకా? ఇది నా విజిటింగ్ కార్డ్. ఈ అడ్రస్ కనండి, మీకు కావాల్సినంత డబ్బిస్తాను. అబ్బాయి ఇందులో ఉన్న హాయి ఆ పురుపుల మీద ఏముంది బాబాయ్? ఇది వరకు ఎంత సంబరంగా బతికేవాళ్ళు. ఈ డబ్బు వచ్చి మన సుఖాన్ని మింగేసింది బాబాయ్. కృష్ణను కూడా కలవడానికి వీల్లేకపోతుందంటే ఇంకెంత అబ్బాయి? ఈవేళ 18వ రోజు, ఇంక 12 రోజులేగా. రోజులు దగ్గర అవుతున్న కొద్దీ డబ్బు పెరుగుతుంది, నాలో భయం పెరుగుతుంది బాబాయ్. 12 రోజులు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టడం? అసలు నేను ఈ పందానికి ఒప్పుకుండా ఉండాల్సింది బాబాయ్. అరే ఏ పని చేసినా వేలకు వేలు వచ్చేస్తుంటే. సార్ ఎవరు? ఇందాక యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా ఓ సినిమా నెగిటివ్ రేట్చుకుంటున్నా. సారీ సార్. సినిమా ఏంటి ఊరుకో బాబాయ్. హీనపక్షం మనం ఓ 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ సినిమా ఎల్లుండే రిలీజు. ఓ 2-3 రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా చక్కగా చొప్పున మాత్రమే షేర్ వచ్చింది. ఎవరైనా అతను ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా ఆగిపోయింది అబ్బాయి. చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్స్ రేట్ ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు. పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది. వెంటనే మద్రాసు ఫోన్ చేసి అతన్ని పిలిపిస్తాను. ఆగండి 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 ఆగండి. అబ్బాయి 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 తొందరగా డబ్బిచ్చిపోతున్నారు. అక్కడ కాదు బాబు, ఇక్కడ. హలో ఇన్స్పెక్టర్ గారా, నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు తీసుకు రావాలి ఇప్పుడే. ఇప్పుడే. ఏం లేదండి, మా ఇంట్లో పనిచేసే నౌకర్లు.
ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారా, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారంటే మీరేనా? కాదండి. బాలా, బాలా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏమోలేండి. థ్యాంక్ యూ సార్. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు. ఎందుకుంటారు? నన్ను చూడండి, బాలకృష్ణ నేను. నువ్వు మీరేనా? నేనే. ఎలా ఉన్నారు? అకితాబ్ బుచ్చర్ లాంటి వేషం కాకపోయినా ఒక చిన్న వేషం నేను సినిమాలో వేశానండి. ఇన్ఫాక్ట్ మద్రాసు నుండి ఉదయమే వచ్చాను. అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్. అందుకే ఆ దొంగల ముఠాను ఏం చేశారు? వాళ్ళు సామాన్యులు కాదు సార్. రాత్రంతా ఇంట్రాగేట్ చేస్తే మధ్యాహ్నానికి బయటపడ్డారు. వాళ్ళు జబ్బర్ ముఠా సార్. జబర్ ముఠానా? చూడండి, ఆ మేనేజర్ లాగా యాక్ట్ చేశాడు చూసారా, వాడే జబ్బర్ అనమాట. జబ్బంతలేడు, వాడు జబ్బరా. నటోరియస్ క్రిమినల్ అండి. ఆ ముఠా మీద 4 హత్య కేసులు, ఓ 6 దోపిడీ కేసులు ఉన్నాయి. అమ్మ రాస్కల్స్, కామెడియన్స్ లా కనపడేవారు. ఇంత చరిత్ర ఉందా? వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి గవర్నమెంట్ 10,000 రూపాయలు బహుమతి కూడా అనౌన్స్ చేసింది సార్. రేపు ఎల్లుండి ఎస్పీ గారు వచ్చి మీకు ఆ చెక్ అందజేస్తారు. చెక్క? வணக்கம் சார், நான் தான் பைனான்ஸ் பிச்சுமணி. పిచ్చుమణి? ஆமாங்க. మాది పిచ్చుమణి, నువ్వు పిచ్చుమణి. బాగుంది. என்ன படம் சார் இது? నరుకుతా. என்ன சார்? సినిమా పేర్లేవయ్యా, అది చూసి దడుచు చేస్తావు. ఇలా వచ్చి కూర్చో. చేతికి చెప్పు సినిమా గురించి మాట్లాడదామని పిలిపించావయ్యా. దాని ప్రొడ్యూసర్ ఎక్కడ? இன்னும் ఏం ప్రొడ్యూసర్ సార్, ఎప్పుడో ఫిల్మ్ వదిలేసి పుట్టాడు. ఇప్పుడు నాన్ దా రైట్ హోల్డర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు బాబాయ్? ఎంత డబ్బు కావాలో కనుకో. పిచ్చిమణి? పిచ్చుమణి సార్. ఏదో లేవయ్యా, నీ సినిమా గోల్డ్ నెగిటివ్ రేట్స్ మాకు కావాలయ్యా. మొత్తం ప్రిన్స్ తో కలిపి ఎంత అవుతుందో ఒక గంట తేల్చి చెప్పు. ప్రిన్స్ రెడీ అయ్యి సార్, పబ్లిసిటీ నిండా చేసినాం. సినిమా కొంచెం ఖర్చు జాస్తి అయింది. మొత్తం 20 రూపాయలు ఇప్పించండి. 20 రూపాయల? 20 లక్షలే అబ్బాయి. లక్షని 1 రూపా అని కూడా అంటారు వీళ్ళు. సరేనయ్యా, చేతికి చెప్ప మాది. ప్రిన్స్ కి డబ్బు కట్టేసి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సినిమా రిలీజ్ చూసుకుందామంటే కాదు కూడదని మెడ్రాస్ లోనే ఆపేశావు. మన ఊళ్ళో అయితే ఎంచక్క సినిమా ఫ్లాప్ అని ఈ పాటిగా తెలిసిపోయేది కదా. ఇక్కడంతా అరోగోలా. ఇది అరవ దేశం అయినా ఇక్కడ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు బాబాయ్. ఇంకో ప్రింట్ ఎక్కువ తీసి మన ఖర్చు పెంచాలనే కదా ఇక్కడ కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేసింది. కాసేపు ఆగు, సినిమా వదులుతారు, జనం అట్టర్ ఫ్లాప్ అన్న సంతోషకరమైన వార్త చెప్తారు. ఇక్కడ నుండి బయలుదేరి నెల్లూరు, గుంటూరు, బెజవాడ మీదుగా హాయిగా ఫ్లాప్ టాక్ వింటూ ఆనందంగా వైజాగ్ చేరుకుందాం. అబ్బాయి, ఇదేమిటి, వీడు ఇక్కడికి కూడా సిద్ధమయ్యాడు? అసలు వీడు మనిషి. అబ్బాయి, సినిమా వదిలేదు. ఏమండి, సినిమా పరమ చండాలంగా ఉంది కదా, ఫ్లాపేనా? భలేవారు సార్, ఎంత గొప్ప కళాఖండం సార్ ఇది. అందులో హీరో ఒక చోట అడుక్కునేటప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది సార్. చేతికి చిప్ప పేరంత కళాత్మకంగా ఉంది సార్ సినిమా. సిల్వర్ జూబ్లీ గ్యారంటీ సార్. ఏమండి, హీరో అసహ్యంగాను హీరోయిన్ అంక చండాలంగాను లేరు. ఉంటే మాత్రం ఏ యాక్ట్ చేశారు సార్ వాళ్ళు? ఈ ఏడు పద్మశ్రీలు వస్తాయి సార్ వాళ్ళకి. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళు. అబ్బా కదండి, చెయ్యి వాళ్ళని ముందు ఇంటికెళ్ళి భార్య పిల్లల్ని తీసుకురావాలి. ఏమండి,
సినిమా ఎలా ఉంది? నేను పుట్టాకి లేని సినిమా చూడలేదండి. కాస్త కాఫీ తాగొచ్చి మ్యాట్ ని కూడా చూసేయాలి. జూబ్లీ సినిమా గురు గారు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాలంటే నమ్మండి, బ్యాట్ నీకు డెఫినెట్ గా బ్లాక్ అమ్ముతుంది. విన్నావా? చెప్పగా. చేతికి చెప్పి ఎంత లప్ప తీసుకుంటుంది. నమస్కారం సార్, నా పేరు కుక్కుటేశ్వరరావు, ఈ సినిమా నిర్మాతని. సినిమా రిలీజ్ చేయలేక నేను మధ్యటి తిరుగుతుంటే మా వాళ్ళు నన్ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు పారిపోయి బయటకు వచ్చేసావాడిని అనుకోండి, ఉన్నట్టుండి మీకు డబ్బు రావడం చూశాను. నా సినిమా కొంటారేమో అని మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. ధైర్యం చాలక పారిపోయేవాడిని. నా సినిమా రిలీజ్ చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. మామూలుగానే మాట్లాడుతున్నారు, మీకు పిచ్చి లేదా? నాకు పిచ్చేమిటి? నాన్ సెన్స్. ఏది మీ చేయి చూపించండి. అక్బర్ కొడుకుని నేను, తెనాలి రామలింగండి, రేలంగి వెంకట్రామయ్య తమ్ముణ్ణి. నాకు పిచ్చా? మహామంత్రి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించు. ఎక్కడ నా గుర్రం ఎక్కడ? ఓహో, ఇక్కడే ఉందా? ఉప్. ఇంకా నేనేం ఐడియా లేవు అబ్బాయి. ఇచ్చి మీ జంటను దూరం చేయలేదు. నిన్ను చూస్తేనే జాలేస్తుంది. పాపం అక్కడ అమ్మాయి ఎంత అవస్థపడుతుందో.